హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే యాపిల్ ఐఫోన్ 12 మినీ మీద అయితే మనకి క్రేజీ ఆఫర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చేసి బిగ్ బిలియన్ డేస్ లో ఈ ఫోన్ అయితే ఎవరైనా కొనాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కొనండి. ఎందుకంటే క్రేజీ ఆఫర్ పెట్టారు కదా. ఇందులో ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి 38,999 రూపీస్. నియర్లీ మనకి ఈ ఫోన్ యొక్క ప్రైస్ అనేది 39,000 రూపీస్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ ని ఖచ్చితంగా కొనండి ఫ్రెండ్స్. ఎవరు మిస్ అయితే చేసుకోకండి. ఒకవేళ మిస్ చేసుకున్నట్లయితే మీరు ఈ ఫోన్ అయితే కోల్పోతారని చెప్పుకోవచ్చు. అతి తక్కువ రేట్ లోని ఐఫోన్ అయితే వస్తుంది, అది కూడా 5G సపోర్టెడ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఐఫోన్ 12 మినీ అనేది ఇంకా ఈ ఫోన్ మీద వీళ్ళు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. మీరు బ్యాంక్ కార్డ్స్ యూజ్ చేసి ఈ ఫోన్ ను కొన్నట్లయితే 37,499 రూపీస్. నియర్లీ మనకి 37,500 కి అయితే ఈ ఫోన్ అయితే వచ్చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లోనైతే ఈ ఫోన్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఈ ఫోన్ కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫోన్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఐఫోన్ 12 ఎటువంటి డిజైన్ తో వస్తుందో సేమ్ అటువంటి డిజైన్ అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి నాట్స్ అయితే కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్ లో కెమెరాస్ అయితే ప్లేస్ చేశారు. ఫోన్ చూసుకున్నట్లయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఏదైతే ఐఫోన్ 12 లో యూజ్ చేసిన బిల్డ్ క్వాలిటీ ఈ ఫోన్ లో కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు. ఫ్రేమ్ వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్ అయితే వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ 40,000 ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ అయితే వస్తుంది. ఫోన్ అనేది మనకి చేతిలో పట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు మిగతా ఫోన్స్ తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే. అదే విధంగా ఈ 40,000 ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే ఏ ఫోన్ కూడా మనకి వాటర్ ప్రూఫ్ అయితే ఇవ్వరు. కాకపోతే ఈ ఆఫర్ లో మీరు ఈ ఐఫోన్ 12 మినీ కొన్నట్లయితే ఇందులో మనకి వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. IP68 మనకి 6 మీటర్స్ వరకు అయితే 30 మినిట్స్ లో సర్వే అయితే అవ్వగలదు. అంటే ఈ ఫోన్ మనం వాటర్ లో ముంచినా కూడా ఏమీ కాదు. అలాగని చెప్పి ముంచకండి, ఫోన్ అయితే పాడైపోతుంది. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 5.4 ఇంచెస్ OLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఈ డిస్ప్లే అనేది మనకి డాల్బీ విజన్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి HD టైప్ ఎటువంటి కంటెంట్ ఉన్న ఈ డిస్ప్లే అయితే మనకి ఎక్సలెంట్ గా అయితే ప్లే అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే HDR10 కి అయితే సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే అనేది. అదే విధంగా 1200 నట్స్ మాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. అంటే మనకి సన్లైట్ విజిబిలిటీ కూడా ఈ ఫోన్ లో బాగుంటుందని చెప్పుకోవచ్చు. డైరెక్ట్ మనం సన్లైట్ లోకి వెళ్ళి ఫోన్ యూజ్ చేసినప్పుడు మనకి బ్రైట్ గా కనబడుతుందని చెప్పుకోవచ్చు డిస్ప్లే అనేది. డిస్ప్లే విషయానికి వచ్చి ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. అదే విధంగా ఈ ఫోన్ యొక్క డిస్ప్లే అనేది మనకి 5.4 ఇంచెస్ ఇచ్చారు కాబట్టి ఈ ఫోన్ అనేది మనకి చాలా చిన్న ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ అనేది మనకి సింగిల్ హ్యాండ్ యూజ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఎవరైతే పెద్ద పెద్ద ఫోన్స్ వాడతారో వాళ్ళు ఈ చిన్న ఫోన్ వాడాలంటే కొద్దిగా డిస్కంఫర్ట్ గా అయితే ఫీల్ అవుతారు. కాకపోతే చిన్న ఫోన్ అని మాత్రం మీరు చిన్న అంచనా అయితే ఇకండి. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఈ ఫోన్ అనేది మనకి ఆల్ రౌండెడ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్లయితే iOS 14.1 అయితే వస్తుంది. కాకపోతే ఇది మనకి iOS 15 కి అయితే అప్గ్రేడ్ అయితే అయింది. మీరు ఒకవేళ ఈ ఫోన్ కొన్నట్లయితే సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేసుకోండి. ఐఫోన్ 15 అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఐఫోన్ 15 యూజ్ చేశారు కాబట్టి ఏదైతే మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది ఇది మనకి ఇంకా లైట్ గా చేయడానికి అయితే ట్రై చేస్తారు. అదే విధంగా మనకి యువ యొక్క ఫాస్ట్ అయితే పెంచారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఇంకా అలాగే చిప్ సెట్ విషయానికి వచ్చినట్లయితే యాపిల్ నుంచి వచ్చేసి A14 బయోనిక్ చిప్ సెట్ అయితే యూజ్ చేశారు. ఇదేంటంటే మనకి 5 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి 5G కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రెసెంట్ మార్కెట్ లో ఐఫోన్ ప్రాసెసర్లే బెటర్ ప్రాసెసర్లు అని చెప్పుకోవచ్చు. క్వాల్కమ్ ప్రాసెసర్లతో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ లో అది బెస్ట్. యాపిల్ ఫోన్స్ లోని ఈ బయోనిక్ చిప్ సెట్ అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రాసెసర్ కూడా మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి 4GB ర్యామ్ తో వస్తుంది. రోమ్ వచ్చేసి 64GB. ఎక్స్పాండ్ లో అయితే ఉండదు ఈ ఫోన్ లో వచ్చేసి. కాబట్టి మీకు 128GB వేరియంట్ కూడా ఉంటుంది. అది అరౌండ్ ఒక 46,000 కి అయితే వచ్చేస్తుంది. ఆ ఫోన్ కొనాలనుకున్నట్లయితే కొనండి ఫ్రెండ్స్. బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 2227 mAh బ్యాటరీ అయితే వస్తుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 20 వాట్స్ అయితే ఇస్తున్నారు. 30 మినిట్స్ లో 50% వరకు అయితే ఛార్జ్ అయిపోతుందని చెప్పి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి 15 వాట్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎవరో కాబట్టి ఐఫోన్ అయితే తీసుకోండి. ఐఫోన్ 12 మినీ వచ్చేసి కెమెరాస్ కోసం అయితే ఐఫోన్ లో చెప్పవసరం లేదు. 12 మెగాపిక్సెల్ అయినా కూడా మనకి ఫొటోస్ అనేవి ఏ క్లాస్ లో వస్తాయని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ ఫోటోగ్రాఫిక్ అయినా వీడియోగ్రాఫిక్ అయినా ఐఫోన్ 12 లో యూజ్ చేసిన కెమెరాస్ ఈ ఫోన్ లో కూడా ఉంటాయి. ఎటువంటి తేడా అయితే ఉండదు. వీడియో డిపార్ట్మెంట్ లోనైనా కెమెరా డిపార్ట్మెంట్ లోనైనా. మెయిన్ కెమెరాస్ చూసుకున్నట్లయితే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. 12 మెగాపిక్సెల్ వచ్చేసి ప్రైమరీ సెన్సార్. దీని అపర్చర్ వచ్చేసి 1.6 అయితే వస్తుంది. అదే విధంగా 12 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే అల్ట్రావైడ్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి 2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే
4K లో వచ్చేసి 24 fps 30 fps 60 fps లో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080p లో వచ్చేసి 30 fps 60 fps 120 fps 240 fps లో కూడా వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 12 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f2.2 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4K లో అయితే మనకి 24 fps అలాగే 30 fps 60 fps లో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080p లో వచ్చేసి 30 fps 60 fps 120 fps లో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరాలో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ లోని 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే మాక్సిమం ఎవరు ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో కూడా మీరు చూడొచ్చు, ఉండదు. కాకపోతే మనకి ఐఫోన్ లోనే అయితే ఉంటుంది. కెమెరాస్ అయితే మనకి చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు. ఐఫోన్స్ లో వచ్చేసి ఫ్రంట్ కెమెరా కూడా బాగుంటుంది. నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి 5G అయితే వస్తుంది. ఫర్దర్ గా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. ఒకవేళ 5G ఇండియాలోకి వచ్చినట్లయితే 5G సిమ్స్ కొనుక్కొని డైరెక్ట్ ఈ ఫోన్ లో పెట్టుకుంటే మనకి 5G అయితే వచ్చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, NFC ఉంటుంది, పోర్ట్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి కావాల్సిన కనెక్టివిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. యాపిల్ నుంచి వచ్చేసి స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు కూడా బాటమ్ లో అయితే ఉంటుంది. మనకి సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాపిల్ యూజ్ చేసే కాంపౌండ్స్ అని మనకి క్వాలిటీ కాంపోనెంట్స్ యూజ్ చేస్తారు కాబట్టి మన యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అటువంటివి అయితే ఉండదు. మనకి యాపిల్ ఫేస్ ఐడి అయితే వస్తుంది. ఇది మనకి చాలా సెక్యూర్ గా అదే విధంగా ఫాస్ట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. నైట్ టైం కూడా ఈజీగా అయితే యాక్సెస్ చేయొచ్చు ఈ ఫేస్ ఐడి అనేది. ఇంకా అలాగే కలర్స్ విషయానికి వచ్చినట్టు గ్రీన్ కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్, ఇంకా అలాగే పర్పుల్ కలర్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. మొత్తం మనకి 6 కలర్స్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇందులో మీకు ఏ కలర్ నచ్చుతుందో ఆ కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి. వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 year వరకు. అలాగే అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబిలిటీ లేదు. ఫ్రెండ్స్, ఫైనల్ గా ఈ ఫోన్ మనము కొనొచ్చా అంటే ఖచ్చితంగా కొనొచ్చు అని చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఐఫోన్ 12 mini అనేది ఎప్పుడు మనకి ఇంత తక్కువ ప్రైస్ లో అయితే రాలేదు. ఇంతకు ముందు మనకి ఆఫర్స్ అయితే జరిగే ఫ్లిప్కార్ట్ లో, కాకపోతే ఎంత తక్కువ రేట్ లోనే ఐఫోన్స్ అప్పట్లోనైనా 11 అయినా తేలేదు ఎంత తక్కువ రేట్ లో. కాకపోతే ఇప్పుడు వచ్చేసి మనకి ఈ యాపిల్ 12 mini అయితే తెచ్చారు. కాబట్టి ఎవరైనా కొనాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కొనండి, త్వరగా కొనుక్కోండి అని నేనైతే చెప్తాను. ఒకవేళ స్టాక్ అయిపోతే మళ్ళీ మీరు బాధపడతారు కాబట్టి ముందుగానే కొనుక్కోండి. ఈవేళ నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈవేళ కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కి వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈస్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.